అందరికీ నమస్కారం. సో ఈరోజు ఏదైతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ మరియు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ ఒక ప్రెస్ మీట్ మనం ఆర్గనైజ్ చేసామో, ప్రధానంగా అంశం మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. నాసిక్ టీసీఎస్లో జరిగినటువంటి ఒక మహిళా వేధింపుకి సంబంధించినటువంటి ఒక అంశం. దీన్ని ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కేవలం ఇది ఇప్పుడు మొదటిసారి జరిగింది అనేటువంటిది కాదు. ఇది కొన్ని సంవత్సరాల నుండి పద్ధతి ప్రకారంగా హిందూ అమ్మాయిలని ప్రేమ వలలో పడేసి వాళ్ళని ఇస్లాంలో మత మార్పిడి చేయడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. విలేకరి బంధువులకి నేను ఇక్కడ ఒక అంశాన్ని తెలియజేస్తున్నాను. 2006లో లవ్ జిహాద్ అనేటువంటి ఒక గ్రంథాన్ని హిందూ జనజాగృతి సమితి ద్వారా మేము ప్రచురించాం. అప్పటికన్నా ఒక 10 years ముందే లండన్ పోలీస్ కమిషనర్ ఇవాన్ బ్లేర్ అక్కడ ఒక ప్రకటన చేస్తాడు, ఓపెన్ ప్రకటన చేస్తాడు. లండన్లో ఇప్పుడు పాకిస్తాన్ నుండి ఈ రకమైనటువంటి జిహాద్ చేసేటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు వచ్చారు. నాన్ ఇస్లామిక్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, హిందూ ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమ వలలో పడేసి ఈ రకంగా ఇస్లాంలో మత మార్పిడి చేయడానికి ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు అని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, మీకు ఈ రకమైనటువంటి అంశము గమనానికి వస్తే, మీరు ఈ రకమైనటువంటి అంశానికి గురి అయి ఉంటే మీరు మాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు అని చెప్పేసి ఒక నంబర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. ఇది కేవలము భారతదేశానికి సంబంధించినటువంటి లవ్ జిహాద్ అనేటువంటి అంశం కాదు. ఇది మీరు ఇంగ్లాండ్లో అటువైపు వెళ్తే దీన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్తారు వీళ్ళని. అదే మీరు యూరోప్ కంట్రీస్లో వెళ్తే వీళ్ళని రోమియో జిహాద్ అని చెప్తారు. అదే భారతదేశంలో వచ్చేసరికి ఇది లవ్ జిహాద్ అనేటువంటి ఒక పేరుతో జరుగుతూ ఉంది. రెండు అంశాలు ఉంటాయండి. ఇస్లాంని పాటించేటువంటి వాళ్ళకి 2 అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి. ఒకటేమంటే వాళ్ళ ఇస్లాంలో చెప్పినటువంటి ఆచారాలని పాటించడము, రెండోది నాన్ ఇస్లామిక్ ఫెయిత్ని ఎవరైతే పాటిస్తున్నారో, కాఫీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఇస్లాంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే జిహాద్ని ప్రకటించాలి. ఇది మాత్రము ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. దానికి వివిధ రకాలైనటువంటి ఏదైతే పద్ధతులు వాళ్ళు ఉపయోగిస్తున్నారో అందులో ప్రధానమైనటువంటిది ఇది లవ్ జిహాద్. ఇప్పుడు ఏదైతే నాసిక్లో టీసీఎస్లో జరిగిందో అది మనము కేవలం ఒక మహిళలపై జరిగినటువంటి వేధింపులుగా మనం చూడకుండా, ఇది ఒక విపరీతమైనటువంటి జిహాదీ మనస్తత్వం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. ఇది వ్యక్తిగత నేరాలు కాదు. అంటే ఒక ఎంప్లాయీ ఇంకొక హిందూ ఎంప్లాయీకి చేసింది, ఇది ఒక వ్యక్తిగత ఈ అంశం కాకుండా ఇది కార్యాలయంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి భయము సృష్టించేటువంటి సామూహిక ప్రయత్నము అనేటువంటిది ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా. కార్యాలయాల్లో మతపరంగా ఒక భయము సృష్టించేటువంటి ఒక సామూహిక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం నాసిక్లో టీసీఎస్లో అంతేకాదు కదా. ఈ విషయం బయట వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు ధైర్యం చేసుకొని మాకు కూడా ఇలాగే జరుగుతూ ఉంది అని చెప్పేసి బయట చెప్తున్నారు. లెన్స్ కార్ట్ది మీరు రూల్ బుక్ చూడండి. పీయూష్ బన్సల్ అతను ఒక హిందూ, ఆయన కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో తమను తాము సెక్యులర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక హిందూ అయి ఉన్నప్పటికీ కూడా అతను రూల్ బుక్లో ఏమని రాశారు? బిందీ వేసుకొని రాకూడదు, సింధూరం పెట్టుకొని రాకూడదు, కలావా వేసుకొని రాకూడదు అని చెప్పేసి రూల్ పెట్టారు. కానీ హిజాబ్ వేసుకొని రావచ్చు. ఇది ఏ రకమైనటువంటి సెక్యులరిజం అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇవంతా కూడా సోషల్ మీడియాలో బయట వచ్చిన తర్వాత, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొత్త ఒక రూల్ బుక్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. పీయూష్ బన్సల్ లెన్స్ కార్ట్ది. ఇందులో ఇప్పుడు అతను చెప్తున్నాడు సింధూరం వేసుకొని రావచ్చు, బింది కూడా వేసుకోవచ్చు, టిక్లీ కూడా పెట్టుకోవచ్చు. రిలీజియస్ సంబంధించినటువంటి థ్రెడ్స్ ఏదున్నా కూడా ధర్మాన్ని ఆచరణ చేసేటువంటి హక్కులను హరిస్తున్నారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 మనకేం చెప్తుంది? ప్రతి ఒక్కరికి కూడా మత స్వాతంత్రం ఉంది, అతని ధర్మాన్ని అతను ఆచరణ చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం మనకు చెప్తున్నప్పుడు, ఇలాంటి కార్పొరేట్ ఆఫీసెస్లలో కానీ కంపెనీస్లలో కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి ఆంక్షలు ఎట్లా పెడుతున్నారని అడుగుతున్నాం. వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఏ హెచ్ఆర్ కానీ ఏ మేనేజ్మెంట్ టీం కానీ ఈ ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేసిందో వాళ్ళకి బ్లాక్ మార్క్ వేయాలి. వాళ్ళని ఆ ఒక జాబ్ నుండి టర్మినేట్ చేయాలి. వేరే ఎక్కడ కూడా జాబ్ దొరకకుండా చూడాలి. అలాంటి శిక్షలు పడితేనే మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ అనేటువంటిది జరగదు. నాగ్పూర్లో ఇంకొక ఎన్జిఓ ఉంది, యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ఓనర్ ఎవరు? రియాజ్ కాజీ.
మీరు సోషల్ మీడియాలో చూడండి, అమ్మాయిలు అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదనని బయట వచ్చి చెప్పుకుంటున్నారు. నమాజ్ చదవాలంట, దువా అడగాలంట, రోజా పెట్టుకోవాలంట. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ ఒక ప్రమోషన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటిని కూడా మేము ఇస్తామని చెప్పేసి ఇంటర్నల్ ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారు. ఇది బయట వస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటిది. ఎయిర్ ఇండియా క్రూ బుక్ ఏదైతే ఉంటుందో గైడ్ లైన్స్, అందులో కూడా మీరు చూడండి, ఇప్పుడు ట్విట్టర్లో అది ట్రెండ్ అవుతూ ఉంది. అక్కడ కూడా ఇదే రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ హిందువులకి ఉండడం అనేటువంటిది చాలా దారుణం. మీరు ఏ ఇస్లామిక్ కంట్రీ కన్నా వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో హిజాబ్ వేసుకోవడానికి వాళ్ళకి స్వాతంత్రం ఇస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ధర్మాన్ని, మంగళసూత్రం వేసుకోరాకూడదు అంటున్నారు ఏంటండి అసలు? పెళ్ళైనటువంటి హిందూ అమ్మాయి మంగళసూత్రం వేసుకోకుంటే ఎంత అది అశుభమైనటువంటిది. మన సంస్కృతిని నాశనం చేయడానికి ఈ ఒక మల్టీనేషనల్ కంపెనీస్ అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాయా? భారతదేశంలో వచ్చి మీరు వ్యాపారం చేస్తున్నారు, కానీ భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందువుల ఒక మనోభావాలని మీరు గౌరవించకపోతే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దీంతో పాటు యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ఉందండి, 10 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా విశాఖ సమితి అనేటువంటిది ఫామ్ చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేటువంటిది ఆ ఒక కంపెనీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి కంపెనీలో ఇది ఉంటుంది, కానీ ఈరోజు అది పని చేస్తూ ఉందా అనేటువంటిది ప్రశ్నార్థకం. ఇంత పెద్ద ఎత్తున మహిళల పైన ఈ ఒక మత మార్పిడి యొక్క ముఠాలు వాళ్ళు ప్లాన్డ్గా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. దాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టే ఈరోజు అండర్ కవర్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇది బయట వచ్చింది. సో ఆ ఒక విశాఖ కమిటీ అనేటువంటిది మళ్ళీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. మల్టీనేషనల్ కంపెనీస్లో ఏదైతే ఈ రకమైనటువంటి జిహాద్ జరుగుతూ ఉందో, ఈ జిహాద్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదు. హిందూ ఆర్గనైజేషన్గా నేను ఒక రెస్పాన్సిబుల్గా నేను చెప్తున్నాను, ఇలాంటి ఒక కార్పొరేట్ అంటే ఒక స్కూల్ కాలేజెస్కి వెళ్తే అమ్మాయికి అదే అక్కడ ర్యాగింగ్ జరుగుతుంది, లేదా అమ్మాయికి సేఫ్టీ ఎలానో అనేటువంటి ఆలోచించేటువంటి సమయం ఉండేది. కానీ ఈరోజు కార్పొరేట్ ఆఫీసెస్లో జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయికి కూడా రక్షణ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము చివరి వరకు పోరాటం చేస్తాము. రోడ్లపైన దిగి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి వెనకాడము. ఈ కార్పొరేట్ సెక్టర్లలో ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో మీరు అందరూ కూడా జాగ్రత్తగా మీ ఒక ఏదైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఒక రూల్స్ ఏదైతే ఉందో దాన్ని చేయండి. హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ఎవరైనా కూడా వాళ్ళకి స్వాతంత్రం లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోము అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కూడా. సో ఈ ఏదైతే ఈ ఒక కార్పొరేట్ సెక్టర్లో జరుగుతుందో ఇది కేవలం ఇక్కడ అంతే కాదు, కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి. హిందూ అమ్మాయిలకి నేను ఈ ఒక విలేకరుల సమావేశం ద్వారా వేడుకునేది ఒకటే, తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీరు మీ అమ్మాయిలకి హిందూ ధర్మాన్ని నేర్పించండి. మీరు ఈరోజు మీ అమ్మాయిలకి హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పించకపోతే ఖచ్చితంగా ఒకరోజు మీ అమ్మాయి ఇదే రకంగా అందరూ ఒకటే సెక్యులర్ అనేటువంటి ఒక భ్రమలో ఉంటే ఖచ్చితంగా ఒకరోజు లవ్ జిహాద్కి బలి అవుతుంది. అందువల్ల మన ధర్మాన్ని మనము ఆచరణ చేసేటువంటి వాతావరణం ఇంట్లో నిర్మాణం చేసుకోవాలి. ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఇంట్లో ఉండాలి. తనకి జరుగుతున్నటువంటి విషయాలని తల్లిదండ్రులతో షేర్ చేసుకునేటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉంటేనే అమ్మాయిలు ఇలాంటి ఒక కుట్ర నుండి వాళ్ళు రక్షింపబడడానికి ఇది అవకాశం ఉంటుంది. అందువల్ల హిందూ అమ్మాయిలకి కూడా స్పెషల్గా చెప్తున్నాము, మీరు యాక్చువల్లీ సెక్యులర్ అనేటువంటిది ప్రభుత్వం సెక్యులర్గా ఉండాలండి, అందరినీ సమానంగా చూడాలని. కానీ మనం సెక్యులర్గా ఉండడం ఏంటి? మన ధర్మాన్ని మనం ఆచరణ చేయాలి కదా. సో ఈ ఒక కనీసం జ్ఞానం లేకపోతే ఎట్లా? సో హిందూ సమాజం దీన్ని చాలా గంభీరంగా తీసుకోవాలి. మన సంస్కృతి, మన ధర్మాన్ని వాళ్ళు ఆచరణ చేస్తేనే దైవీ కవచము, రక్షణ ఉంటుంది. ఇలాంటి ఒక జిహాదీ ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి రక్షణ కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని నేను కోరుతున్నాను. జై హింద్.